చూడండి ఈ బిడ్డను వాగ్ని అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. గట్టిగా చప్పలు కొట్టండి. మళ్ళీ ఇంకొంచెం ఫాస్ట్ నడవడమ్మా. ఇంకొంచెం మళ్ళీ ఇంకోసారి చూడండి చూడండి అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. చూడండి అభిషేకం ఎలా టచ్ చేస్తుందో. సుడిగాలి ఒంట్లో ఉన్న దురాత్మ పట్టలోకి ఒంట్లోకి టీవీ సైతాన్ చూసారు. ఇలా కొడుకుని వాళ్ళ కొడుకుని ఏం చేసావు? తొట్టె ఇరగొట్టావు, నడుము ఇరగొట్టావు. వాళ్ళ కోడల్ని తీసిన. కోడలు ఏం చేసావు? వాళ్ళ కోడలు రాకుండా చేసిన. కోడలు ఇంటికి రాకుండా చేసి నువ్వేనా? రాకుండా చేసిన. చూడండి ఎవరైతే కోడలు వెళ్ళిపోయారో చూడండి సైతాన్ అంటుంది కోడలు ఇంటికి రాకుండా చేసిందంట. దయ్యం ఏడుస్తుంది చూడండి. భయపెట్టే దయ్యం. ఏమనిపిస్తుంది దయ్యం నీకు? యేసయ్య నీకేం చేస్తున్నాడో కప్పలు కొట్టండి. అది వెళ్ళిపోతుంది. వాళ్ళంతా షేక్ అయిపోతే వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో అలాగే వెళ్ళిపోవాలి. సుడిగాలి ఒంట్లో ఉన్న దురాత్మ పట్టలోకి ఒంట్లోకి టీవీ మధ్యలో ఏం గెలిపించకండి. యేసుక్రీస్తు నామములో సుడిగాలి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నోట్ తెరవా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డను ఈ కుటుంబాన్ని లేపకపోతా. ఈ కుటుంబం ప్రతి సైతాన్ సినిమాలో వీళ్ళని వచ్చి లేపుకెళ్తా లేపేస్తా అంటుంది. సైతాన్ చూసారు. ఇలా కొడుకుని వాళ్ళ కొడుకుని ఏం చేసావు? పూస పక్కలు ఇరిగినాయి. కొడుకు ఎరిగింది. తొట్టె ఇరగొట్టావు, నడుము ఇరగొట్టావు. వాళ్ళ కోడల్ని తీసిన. కోడలు ఏం చేసావు? వాళ్ళ కోడలు రాకుండా చేసిన. కోడలు ఇంటికి రాకుండా చేసి నువ్వేనా? రాకుండా చేసిన. చూడండి ఎవరైతే కోడలు వెళ్ళిపోయారో చూడండి సైతాన్ అంటుంది కోడలు ఇంటికి రాకుండా చేసిందంట. పాస్టరమ్మ రూపకంలో వచ్చి కూర్చున్న వాళ్ళ ఇంట్లో. పాస్టరమ్మ రూపకంలో కూర్చున్నా. ఇది పాస్టరమ్మ రూపంలో వచ్చి కూర్చున్నావా? లేకుంటే అప్పుడే తరిమి కొట్టు. లేకుంటే అప్పుడే వేస్తున్నామా దాన్ని తరిమి కొట్టు. పాస్టరమ్మ అనుకోను. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండి సైతాన్ నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? ఈయనకు పెట్టిన. ఏం పెట్టావు? ఇది అసలు ఓడిపోతలేదా? ఓడిపోతలేదు. ప్రార్థన బాగా చేస్తా నీకేమనిపిస్తుంది? సైతాన్ తీసుకెళ్తావా? ఏడికి? అమెరికాకా ఆస్ట్రేలియాకా? సైతాన్ అంటుంది దాన్ని ఒక్కదాన్ని తీసుకుంటే ఇల్లాగమవుతుంది. ఎవరు ప్రార్థన చేయరు ఇంట్లో. ఇజ్రాయెల్ టూర్ తీసుకెళ్తావా? సైతాన్ అంటుంది తీసుకెళ్తా. ప్రార్థన చేస్తే నీకేమనిపిస్తుంది? సైతాన్ మంట అనిపిస్తుందా? ప్రార్థన చేస్తే నీకు మంట అనిపిస్తుంది. బైబిల్ చదివితే ఏమనిపిస్తుంది? మొగుడిని లేపేస్తావా? బాంబులు, కత్తులు, కటాలు, గన్నులు, పిస్టోళ్ళు, ఇవన్నీ బూతులతో లేపేస్తావా? బూతులు మాట్లాడితే వాళ్ళ ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుంటారా? నీతిగా ఉండే బిడ్డ దీన్ని కూడా తప్పిస్తాన్నా. దీన్ని కూడా తప్పిస్తా. ఎలా తప్పిస్తున్నావు? బూతులు మాట్లాడుతుందా? అరే అంటది. అరే అంటే అవి తెలంగాణ బూతుల, ఆంధ్ర బూతుల? ఏ బూతులు ఇవి? రెండు మిక్స్ చేసే బూతులా? వాటికి 3 రోజుల కంచి అరే అంటుంది భర్తను. అరే తురే అంటుందా? అరే అంటుంది. అరే భర్తను అరే తురే అని పిలుస్తా ఉంది, మీదికి లేస్తా ఉంది. మరి భర్త సూసైడ్ చేసుకుంటాడా? వాటికి 3 రోజులు అయిందా గొడవై? నువ్వేనా రెచ్చగొట్టేది? రెచ్చగొడుతుంది ఈ బిడ్డను. ఈ బిడ్డ నువ్వు రెచ్చగొడుతున్నావు. ఈ బిడ్డను రెచ్చగొడుతుంది. మీదికి రాబోతుంది. ఇంకా గొడవలు పుట్టిస్తున్నావు. భర్తను అరే అంటున్నావు. అరే అంటే మరి భర్త వెళ్ళి సూసైడ్ చేసుకోవాలి. భర్తలారా జాగ్రత్త. మీ భార్యలు ఇలాంటి దయ్యాలు ఉంటే వెంటనే తీసుకురండి. ఓలా ఆటోలు, ఊబర్ క్యాబులు ఉంటాయి, తీసుకురండి. లేదంటే బూతులతో లేపేస్తుందంటే ఇది విషయంతో లేపడం చూసాము. కత్తితో కింద పడేసావా?
కింద ఎవరిని పడేసావు? పోతాంటేనే ఈవెన్ కింద పడేసిన. ఇప్పుడు వారం రోజులు 10 రోజులు అయితే 10 రోజులైంది కింద పడేసి దెబ్బ కలిగించి నువ్వే రౌతెత్తేసుకున్నది. వాళ్ళ కొడుకు బైక్ మీదకి వెళ్ళబడి పూస బొక్కలు ఎరిగినాయి. నువ్వే ఇవన్నీ చేస్తున్నావు. అన్ని నేనే. ఎందుకు? వీళ్ళు బాగుండవు నీకు ఇష్టం లేదా? అన్ని నేనే. వీళ్ళు బాగుండవు నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. చర్చికి రావడం ఇష్టం లేదా? ఇష్టం లేదు. ప్రార్థన చేయడం ఇష్టం లేదా? ఇష్టం లేదు. బైబిల్ చదవడం ఇష్టం లేదా? లేదు. యేసే నమ్ముకోవడం ఇష్టం లేదా? చదువు రాకున్నా వాక్యంతో బలపడుతుంది అందరిని. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి చర్చికి రావద్దు, మరి ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? సినిమాలు చూడాలా? సినిమాలు చూడొచ్చు అంటావా? నా తట్టు తిరగాలే. నీ తట్టు తిరగాలనా? నీ తట్టు తిరిగి భజన చేయాలంట. సైతాన్ అంటుంది నా తట్టు తిరిగి భజన చేయమని చెప్తుంది. ఇక రా, మంటలు పాతాళం నుంచి స్పెషల్ మంటలు. పాతాళం నుంచి స్పెషల్. ఇప్పుడు నీకు స్పెషల్ మంటలు వస్తున్నాయి. స్పెషల్ స్పెషల్. నువ్వు చెప్పు, జీవంగల దేవుడు ఎవరు? ఎవరు చెప్పు? గట్టి చెప్పు. యేసయ్య. నువ్వెవరివి? నువ్వెవరివి? నువ్వు సైతాన్ అని నీకు తెలిసి మరి జనాలు ఎలా మోసం చేస్తా ఉన్నావు? జనాలు మోసం చేస్తున్నావు లేదా? జనాలు మోసం చేస్తుంది సైతాను. జనాలు మోసం చేస్తుంది. మరి నీ తట్టు తిరగమని చెప్తున్నావు ఎందుకు? నీ తట్టు తిరగమని చెప్తే మరి యేసయ్య కోపగించుకుంటాడా లేదా? ఆయన కోపగించుకుంటున్నాడు. ఇక రా, బయటికి రా. మొత్తం పాతాళపు అగ్ని గంధకాలు సుడిగాలి ఫాస్ట్ గా వాంతి రూపంలో కాళ్ళల్లో చేతుల్లో 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. ఇక యేసయ్య ఉగ్ర రూపం నీకు. కాలిపోతామని నా దగ్గర రమ్మని చెప్పా కదా. కాలిపోతున్నా నువ్వే. ఇంకా పెరిగిపోతుంది. స్పెషల్ మంటలో పాతాళం నుంచి అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న దురాత్మల్ని శిక్షించేస్తుంది. ఫాస్ట్ గా బయటకు వచ్చాయి. ఫాస్ట్ గా వాంతి రూపాలో. సైతానా బయటికి రా, నువ్వు సాతానువే. జీవంగల దేవుడు ఒకడే, వాయనే నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభు. వాయన తప్ప వేరొక దేవుడు లేడు. వాయనే లోకానికి సృష్టికర్త, వాయనే లోకానికి రక్షకుడు, విమోచకుడు, వాయన జీవాధిపతి. ఫాస్ట్ గా నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్ గా. చూడండి, దయ్యం శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఫాస్ట్ గా భూతుల దయ్యం ఇది. భూతాల దయ్యం ఉంది. భూతులు సినిమా భూతులు కాదు, ఇది భూతులు మాట్లాడే దయ్యం. ఫాస్ట్ గా విడిచేసి వెళ్ళిపోతున్నా. నోట్ తెరవా. నోట్లో నుంచి అలాగే వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామములో నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. విడిచేసి వెళ్ళిపోతున్నా. ఏమనిపిస్తుంది నీకు సైతానా? ఏమనిపిస్తుంది నీకు? ఆ కుటుంబం జోలికి రాని. ఇప్పుడే లేపేస్తాన్నావు కదా, బూతులతో లేపేస్తాన్నావు కదా, లేపేస్తాన్నావు కదా. ఉండు, ఇంకో 2 రోజులు ఉంటావా? చూడండి, సైతాను లేపేస్తాను. సైతాను నేను ఉండనని వెళ్ళిపోతాను. ఏడుస్తుంది, దయ్యం ఏడుస్తుంది. చూడండి, భయపెట్టే దయ్యం. ఏమనిపిస్తుంది దయ్యం నీకు? యేసయ్య నీకేం చేస్తున్నాడో? కాల్ చేస్తున్నాడు. ఎవరైతే ఆయన బిడ్డల జోలికి వస్తారో, ఏ దయ్యాలు అయితే బిడ్డల జోలికి వస్తాయో, ఇక వాటన్నిటినీ ఆయన శిక్షిస్తాడో. వారందరికీ, ఆ దయ్యాలన్నిటికీ ఆయన చెండ శాసనుడు. ఆయన చీల్చి చెండాడుతాడో. ఆయన ఉగ్ర రూపం చూపిస్తాడో. ఆయన దుష్ట శక్తుల్ని తీసుకెళ్లి పాతాళంలో పడేస్తాడో. ఫాస్ట్గా వచ్చేసాయి. చెప్పు, యేసయ్య తప్పైందని చెప్పు. చెప్పు, యేసయ్య తప్పైందని చెప్పు. చెప్పు ఇంకొంచెం గట్టిగా.
ఇంకొంచెం గట్టిగా. తప్పైంది. యేసయ్య తప్పైందని చెప్పు. నా కుటుంబం జోలికి రాను. నేను రాను యేసయ్య. వేణుగాడు తోలిండు. ఎవడు తోలిడాడు? వేణుగాడు. వేణుగాడైనా తోలిండు. ఎవడు తోలినా గాని వేణుగాడు మాంత్రికుడా. ఇంటి ముందట ఇల్లు. దేవుని నమ్మినోడు అయినా వాళ్ళ అల్లుడు. దయవాడి అల్లుడు నమ్మలే. సరే ఇక బయటికి. దేవుని నమ్మిన ఏకయ్య వాళ్ళ అల్లుడిని బయటికి రా. ఇక బయటికి రా. వెళ్ళిపోతున్నావు ఫాస్ట్ గా. ఫాస్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపో. అలాగే అలాగే వెళ్ళిపోవాలి. అలాగే ఫాస్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు. ఎస్ గట్టిగా చప్పలు కొట్టండి. అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. వాళ్ళంతా షేక్ అయిపోతే వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో అలాగే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పలు కొట్టి చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసయ్యకే 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 గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు లేపండి అమ్మా. లేవండి అమ్మా. సైతాన్ ఇప్పటిదాకా లేపేస్తా లేపేస్తా అని సైతాన్ అంది. ఇప్పుడు వెళ్ళిపోతాని బతిలాడుకుంటుంది. అగ్ని చూడండి. అగ్ని ఎలా టచ్ చేస్తుందో చూడండి. అగ్ని అగ్ని అభిషేకం. అగ్ని అభిషేకం. అందుకే మీరు ప్రార్థన చెయ్యాలి. ఎవరైతే ఇంట్లో ప్రార్థన చేస్తారో ఇక వారి ఇంట్లో అగ్ని సంచారం చేస్తుంది. చూడండి ఈ బిడ్డను అగ్ని అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. గట్టిగా చప్పలు కొట్టండి. మిమ్మల్ని కూడా అగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. ఊపేస్తుంది. అగ్ని అభిషేకం ఊపేస్తుంది. అమ్మా ఒకసారి ఇలా నడిచి చెక్ చేసుకోండి అమ్మా. నడవండి ఒకసారి. అమ్మా నడిచి ఇలా చెక్ చేసుకోండి. నడవండి. మొత్తం బూతులతో లేపేస్తుందంట. వామ్మో భర్తలారా జాగ్రత్త. మళ్ళీ ఇంకొంచెం ఫాస్ట్గా నడవండి అమ్మా. ఇంకొంచెం మళ్ళీ ఇంకోసారి. మళ్ళీ ఇంకోసారి. చూడండి చూడండి అభిషేకం ఎలా ఎలా టచ్ చేస్తుందో చూడండి. మళ్ళీ ఇటు అభిషేకం. భర్తలారా చెవులకు దూది పెట్టుకోండి. బూతుల దయ్యం ఉంటే పట్టుకరండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? కళ్ళు తెరవమ్మా. చూడండి చూడండి అభిషేకం ఎలా టచ్ చేస్తుందో. సైతాను దిమ్మ తిరిగి సైతాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఒకసారి కాలు చేతులు జాడించానమ్మా. కాలు చేతులు జాడించండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఎలా ఉందమ్మా? వాళ్ళంతా తెలియగా ఉందమ్మా? తేలిగా ఉంది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా? ఒకసారి కాళ్ళ నొప్పులు చెక్ చేసుకో. ఇందాక సైతాను కాళ్ళ నొప్పులు ఉందని చెప్పింది. తక్కువైందమ్మా? తక్కువ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక నుంచి బూతులు మాట్లాడద్దు సరేనా? భర్తలు ఎవరైనా బూతులు మాట్లాడే భార్యలు ఉంటే వెంటనే తీసుకురండి. దేవుడి మరి బాగా దర్శించునుగాక. ఆమె గట్టిగా చప్పళ్ళు కొట్టి